కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి నక్సలిజానికి ఇప్పుడు ఒక మరింత విషాదకర వార్త. ఎందుకంటే ఒడిశాలోని భువనేశ్వర్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి దుబాసి శంకర్ అలియాస్ రమేష్ ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకనంటే గనక ఈ గత గడిచిన 21 తేదీ గనక చూసుకుంటే గనక నంబాల ఏదైతే అబూజ్‌మడ్ వేదికగా నంబాల మావోయిస్ట్ అగ్రనేత నంబాల చనిపోయారో ఎన్‌కౌంటర్‌లో, దాని తర్వాత మరోవైపు అరెస్టులు, మరోవైపు లొంగుబాట్లు, ఒకవైపు కొనసాగుతున్నటువంటి ఈ దుస్థితిలో ఎవరికి వారు అంటే మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా సుమారుగా 70 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వ్యక్తులే. సో, ఈ దుబాసి శంకర్ ఇప్పుడు ప్రస్తుతం 2021లో ఒడిషా పోలీసులకి కూంబింగ్ జరుపుతుండగా ఆ టైంలో పట్టుబడ్డటువంటి వ్యక్తి దుబాసి శంకర్. దుబాసి శంకర్‌పై సుమారుగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మరొక వైపు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మొత్తం ఓవరాల్‌గా 72 కేసులైతే ఫైల్ అయ్యి ఉన్నాయి. సుమారుగా పదుల సంఖ్యలో అంటే సుమారు 50 నుంచి 80 మంది జవాన్ల హత్య కేసుల్లో ఆయన కీ రోల్ పోషించాడు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సోమ కావచ్చు, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి నేతలు. మరోవైపు తిరుపతిలో జరిగినటువంటి చంద్రబాబు అలిపిరి ఏదైతే మందు పాత్ర పేలుడుందో ఈ కేసుల్లో కూడా కీ రోల్‌గా వ్యవహరించినటువంటి శంకర్‌పై కూడా అనేక కేసులు నమోదై ఉన్నాయి. సో, మంచి పట్టున్నటువంటి అడవుల్లో మంచి పట్టున్నటువంటి కీలక నేత, మరోవైపు అడవుల్లో ఇట్టే చొచ్చుకెళ్ళిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి దుబాసి శంకర్. మావోయిస్ట్ దళ సభ్యులకి నిజంగా గనక ఒక మంచి లీడర్ అంటే గనక ఇప్పటికీ మాజీ మావోయిస్టులు కొనియాడుతుంటారు. అతని హయాంలో చాలా ఎన్‌కౌంటర్‌లు చాలా హత్యల్లో అంటే జవాన్ల హత్యల్లో మంచి కీ రోల్ పోషించడం అనేది కూడా విరివిగా చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు అతని గురించి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నక్సలిజం మరింత కష్టాల్లో పడబోతోందా? అవునని అంటున్నాయి మావోయిస్టు వర్గాలు. మావోయిస్ట్ అగ్రనేత దుబాసి శంకర్ అలియాస్ రమేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా దుబాసి శంకర్ రమేష్గా, మహేంద్రగా, అరుణ్గా పిలువబడుతూ భువనేశ్వర్లోని సెంట్రల్ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలిసింది. కోరాపుట్ జిల్లా బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్ఓజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ నిర్వహించగా 2021 సెప్టెంబర్లో నోయిరో గ్రామంలో దుబాసి శంకర్ పట్టుబడ్డాడు. ఆ సమయంలో శంకర్ వద్ద నుంచి ఇన్సాస్ రైఫిల్, 10 రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామాగ్రి, అలాగే 35,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా అతడి ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షల బహుమతి ఇస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే 2021లో అరెస్టు చేసిన దుబాసి శంకర్ తీరుపై మావోయిస్టు వర్గాలు మండిపడ్డాయి. ఎడమకాలికి గాయమై చికిత్స పొందుతుండగా శంకర్ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అరెస్ట్ అయినప్పటి నుంచి దుబాసి శంకర్ భువనేశ్వర్ సెంట్రల్ జైల్లోనే ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం కాలుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కావడంతో శంకర్ నడవలేని స్థితిలో ఉన్నట్లుగా ఇటు పోలీసు వర్గాలు సైతం ధృవీకరించాయి. ప్రస్తుతం శంకర్ వయస్సు 65 ఏళ్లు. దుబాసి శంకర్ స్వస్థలం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి. 1987లో పీపుల్స్ వార్ గ్రూప్లో చేరి ఇందుప్రియల్ దళ సభ్యుడిగా పనిచేశారు. అప్పటి నుంచి 34 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉంటూ మావో అగ్రనేతగా ఎదిగాడు. ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కీలక సభ్యుడిగా, యాక్షన్ టీం మెంబర్గా, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ కేడర్కు మిలిటరీ శిక్షణ ఇస్తూ వివిధ హోదాల్లో కొనసాగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో శంకర్పై 72కు పైగా కేసులు ఉన్నాయి. మావోయిస్టు దుబాసి శంకర్ 2009లో దమన్జోడి ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడని, ఇందులో 10 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు మరణించారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు 2012లో మల్కనగిరి, చిత్రకొండలో కమాండెంట్తో సహా 4 బీఎస్ఎఫ్ జవాన్లు మరణించిన జానిగూడ మెరుపుదాడికి సూత్రధారి శంకరేనని తేలింది. ఇక 2010 ఏప్రిల్లో బోయిపరగూడలో 11 మంది పోలీసులు మరణించిన గోవిందపాలి మందుపాత్ర పేలుళ్లో కూడా శంకర్దే కీలక హస్తం. ఒడిశా మరియు ఏపీలో భద్రతా సిబ్బందితో జరిగిన అనేక ఎన్కౌంటర్లలో దుబాసి శంకర్ భాగమని అంటున్నాయి పోలీసు వర్గాలు. ఏపీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసుల్లో దుబాసి శంకర్పై ఎన్ఐఏ కేసు ఫైల్ చేసి ఉంది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ రమేష్ అనేక మంది భద్రతా సిబ్బంది హత్యలకు కారకుడు. 2016లో ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో 31 మంది గ్రే హౌండ్స్ పోలీసులను హతమార్చిన ఘటనలో శంకర్ పాల్గొన్నాడు. తిరుపతిలోని అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిపిన మందుపాత్ర దాడిలోనూ శంకర్ పాత్ర ఉన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకుని చివరకు 2021 సెప్టెంబర్లో ఒడిశా పోలీసులకు చిక్కాడు. శంకర్ భార్య భారతక్క కూడా మావోయిస్టు దళ సభ్యురాలు. 6 ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. భారతక్క మృతదేహాన్ని స్వగ్రామం చెట్ల నర్సంపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఆమె స్మారకార్థం ఇప్పటికీ గ్రామంలో స్తూపం కూడా ఉంది.
శంకర్ అలాగే భారతక్కకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఒకవైపు లొంగుబాట్లు, మరొక వైపు కుంగుబాట్లతో పార్టీ కేడర్ టెన్షన్ పడుతున్న సమయంలో అగ్రనేతల ఆరోగ్యం మరింత కలవరపెడుతున్నటువంటి వేళ తాజాగా ఇటు కర్రిగొట్ట ఎన్కౌంటర్లో గాయపడ్డ మహిళా మావోయిస్ట్ పోలీసులకు పట్టుబడింది. బంధువు ఇంట్లో తలదాచుకునేందుకు వచ్చిన ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. వారిలో ఒకరు మహిళా మావోయిస్టు చిట్టి. కర్రిగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ రాయిబంధం గోత్తి కోయిగూడెంలో తలదాచుకున్నారు. ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో ఏటూరు నాగారం పోలీసులు సంఘటనా ప్రదేశానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే దామోదర్ దళంలో పనిచేస్తున్న చిట్టిని గొత్తికోయిగూడెంలో ఉంచి రహస్యంగా చికిత్స అందించడం వెనుక పోలీసుల వ్యూహం అర్థమవుతోంది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ రక్షణ దళంలో పనిచేసిన చిట్టికి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిట్టికి వైద్యం అందించి ఆరోగ్యం కుదుటపడ్డాక అగ్రనేత దామోదర్ కీలక సమాచారాన్ని సేకరించడమే పోలీసుల లక్ష్యంగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒకవైపు అరెస్టులు, మరోవైపు కుంగుబాట్లతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నక్సలిజానికి ఇది ఒక ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుబాసి శంకర్ అలియాస్ రమేష్ అలియాస్ అరుణ్ ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తి 2021లో ఒడిశాలో ఉన్నటువంటి పోలీసులకి కూంబింగ్ చేస్తున్నటువంటి టైంలో ఆయన దుబాసి శంకర్ పట్టుబడ్డాడు. సో అప్పటి నుంచి కూడా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన భువనేశ్వర్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు అయితే 2021లో ఏదైతే దుబాసి శంకర్ పట్టుబడ్డాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆయన కూంబింగ్లో పట్టుబడలేదు. అతి దారుణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఎడమకాలికి ఆ టైంలో తీవ్రంగా గాయమైంది. ఆ టైంలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వ్యక్తిని ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఆయన చాకచక్యంగా పట్టుకుని ఆ యొక్క ఖాతాని కూంబింగ్లో వేశారన్నట్లు కూడా ఇటు మావోయిస్ట్ వర్గాలు సైతం పోలీసులపై విరుచుకుపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఓవరాల్గా కూడా చెప్పాలంటే ఎడమ కాలికి ఏదైతే గాయమైందో ఆ ఎడమ కాలికి గాయం ప్రస్తుతం ఇప్పుడు ఇన్ఫెక్షన్ సోకి భువనేశ్వర్ జైల్లో ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాల మీదకి తెచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రస్తుతం దుబాసి శంకర్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే గడిచిన నెల 21వ తారీఖున బుధవారం నాడు మనం చూసాం మావోయిస్ట్ అగ్రనేత మావోయిస్ట్ చీఫ్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్తో పాటు 27 మంది మరణించినటువంటి విషయం విదితమే. సో ఓవరాల్గా అంటే ఆ టైంలో 27 మంది అబూజ్మడ్ వేదికగా కీ రోల్ పోషించేటువంటి వ్యక్తులు చనిపోయారు. మరోవైపు అంటే అటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు అనేసరికి ప్రస్తుతం ఇప్పుడు ఎవరు మావోయిస్ట్ పార్టీలో చేరే అవకాశం లేదు. తెచ్చిపెట్టుకునేటువంటి దళ సభ్యులు పనిచేస్తున్నారు తప్ప మావోయిజంపై నక్సలిజంపై అంత ఫేవర్గా వచ్చేటువంటి వ్యక్తులు నవేడేస్ ఎవరు లేకపోవడంతో ఇప్పుడు మావోయిస్ట్ దళ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలే ఎవరైతే అగ్రనాయకత్వంలో ఉన్నారో వాళ్ళే కీరోలు పోషించేలాగా ఇప్పుడు ముందడుగులో ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాణాలు సైతం ఒకవైపు ఎన్కౌంటర్లు చనిపోవడం, ఒకవేళ పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాణాల మీదకి అనారోగ్య రీత్యా కావచ్చు, వయోభారంతో కావచ్చు, ఇప్పుడు కూడా వాళ్ళ వెంటిలేటర్లపై ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఏదైనా ఖచ్చితంగా అయితే చెప్పుకోవాలి, కొన ఊపిరితో ఉన్నటువంటి నక్సలిజానికి ఇది ఒక ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. మరోవైపు నెక్స్ట్ 2026 మార్చి 1 కల్లా ఖచ్చితంగా భారత్ నక్సలిజ రహిత భారత్ని ఖచ్చితంగా తీసుకొస్తామని ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పినటువంటి తరుణాన నిజంగా సందర్భం రానే వస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన తరుణం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.